నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు కాక్టైల్ రింగ్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న కాక్టైల్ రింగ్ మనకి ఫ్లవర్ డిజైన్ లో వచ్చిందండి. చాలా బాగుంది కదండి. ఇందులో మీరు చూసుకుంటే కంప్లీట్ గా అవుటర్ పార్ట్ అంతా పెటల్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో కూడా ఇంకొక పెద్ద ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఈ రింగ్ అంతా కంప్లీట్ గా మనకి ఫిలిగ్రీ వర్క్ లో అయితే వచ్చిందండి. రింగ్ అంతా మీరు చూసుకుంటే చిన్న గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారనమాట. మధ్యలో చూడండి, మధ్యలో కూడా మనకి గోల్డ్ బాల్స్ వచ్చి ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. దీని వెయిట్ వచ్చేసి 10 grams అండి. ఇది మీరు అకేషనల్ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రింగ్ మనకి చాలా డిఫరెంట్ డిజైన్ లో వచ్చింది కదండి. ఇది మనకి కంప్లీట్ గా సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది అనమాట. మీరు చూసుకుంటే రింగ్ లో వచ్చేసి మనకి చుట్టూరు సీజర్స్ అయితే వచ్చాయండి. మధ్యలో వచ్చేసి మనకి ఫ్యాన్సీ స్టోన్ అయితే వచ్చిందండి. బ్లూ కలర్ లో వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది మనకు వచ్చేసి అడ్జస్టబుల్ రింగ్ అండి. దీని వెయిట్ వచ్చేసి 7 grams మాత్రమే. ఇది మీరు మ్యాచింగ్ స్పైక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కాక్టైల్ రింగ్ మనకి డిజైన్ చాలా బాగుంది కదండి. ఎలిగెంట్ గా ఉందన్నమాట. మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే దీని అవుటర్ పార్ట్ అంతా మనకి కంప్లీట్ గా కుందన్స్ అయితే వచ్చాయండి. లోపల చూడండి మనకి డ్రాప్ షేప్ వచ్చి చుట్టూరు అయితే కుందన్స్ అయితే వచ్చాయి. మధ్యలో మీరు చూసుకుంటే ఫ్యాన్సీ బీడ్ వచ్చిందండి. ఇక్కడ చూడండి మనకి లీవ్స్ లో అయితే వచ్చిందనమాట. లీవ్స్ లో వచ్చేసి మనకి ఎనామిల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి 3 గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. చాలా బాగుందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 11 grams అండి. ఇది మీరు సంగీత ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాక్టైల్ రింగ్ మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చిందండి. అండ్ కుందన్ వర్క్ అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన వచ్చేసి మనకి బాల్ లాగా అయితే వచ్చిందండి, గోల్డ్ బాల్. దానిపైన ఎనామిల్ అయితే వచ్చింది. చూడండి మనకి 3 లీవ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అందులో వచ్చేసి మనకి కుందన్స్ వచ్చాయండి. ఇక్కడ చూడండి మనకి ఒక డాల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే డై పీసెస్ అయితే వచ్చాయి. కింద అంతా మనకి కంప్లీట్ గా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. అందులో మనకి మధ్యలో ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చి అందులో కుందన్ వర్క్ వచ్చింది. దాని చుట్టూరు మనకి కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 8 grams అండి. ఇది అడ్జస్టబుల్ రింగ్ అండ్ ఇది మీరు పార్టీ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న కాక్టైల్ రింగ్ మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చిందండి. ఇది కంప్లీట్ గా బీడ్ వర్క్ తో వచ్చి కుందన్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి డ్రాప్ షేప్ లోని బీడ్స్ అయితే వచ్చాయి. మధ్యలో చూడండి మనకి పింక్ కలర్ ఫ్యాన్సీ బీడ్ అయితే వచ్చిందండి. చుట్టూరా మనకి కుందన్ వర్క్ అయితే వచ్చిందండి. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట ఈ రింగ్ డిజైన్. దీని వెయిట్ వచ్చేసి 9 grams అండి. ఇది కూడా అడ్జస్టబుల్ రింగ్ అన్నమాట. ఇది మీరు మ్యాచింగ్ స్పైక్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రింగ్ మనకి టెంపుల్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. మీరు డీటెయిలింగ్ గా చూసుకుంటే రింగ్ అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా మనకి గోల్డ్ బాల్స్ వచ్చి మధ్యలో కూడా మనకి గోల్డ్ బాల్స్ లో లైన్స్ గా వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చిందండి. మధ్యలో మనకి పెద్ద ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. పెటల్స్ లో మీరు చూసుకుంటే సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకుంటే చిన్న ఫ్లవర్ వచ్చి మధ్యలో మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 10 grams మాత్రమే. ఈ రింగ్ మీరు వెడ్డింగ్స్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది.